చెప్పండి బ్రో చెప్పండి మామూలుగా టైం బొక్క బ్రో, టైం బొక్క వేస్ట్. ఏమి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ లేవు మూవీ ఏమీ లేదు బ్రో సినిమాలో అసలు. మళ్ళీ సేమ్ కంటెంట్ సేమ్ కంటెంట్. అంటే కిరణ్ భవనం మాటలు నమ్మొచ్చినాము. మళ్ళా లైఫ్లో కిరణ్ భవనం సినిమా చూడండి ఇంకా మళ్ళీ. అంటే కిరణ్ అప్పవరం అన్నారు ఓపెన్ మైండ్ తో రండి, ఎంటర్టైన్మెంట్ చూస్తామని ఫీలింగ్ తో రండి, మీకు వస్తుంది అన్నారు. అట్నే వచ్చినాము భయ్యా, అట్నే వచ్చినాము. మీరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు 100% రీచ్ అవ్వలేదు. ఒక సినిమా 2 hours 20 minutes ఏమో ఉంది, మొత్తంలో ఒక 10 minutes బాగుంది అంతే. అంటే వల్గారిటీ ఉందంట. వల్గారిటీ ఏం లేదండి, అసలు వల్గారిటీ ఏం లేదు. జస్ట్ ఫాదర్ సెంటిమెంట్ ఒక్కటే బాగుంది. ఆయనకు అదొక్కటే వర్కౌట్ అవుతుంది కానీ ఇంకా మిగతా ఏం వర్కౌట్ అవుతుంది. నరేష్ గారి యాక్టింగ్ బాగుంది అన్నా. కే ర్యాంప్ అంటే ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్లు కోట్లు కిరాక్ ర్యాంప్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవారన్నా ఏంటన్నా అబ్బా అబ్బా అనిపించావన్నా. దీపావళికి అయితే ఇట్టు కొట్టారు మీరు. ఏంటన్నా స్టైల్ ఏంటి, ఆ లొంగి కట్టుకొని మందు తాగుతుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో చాలా మంది డెవలప్మెంట్ డైలాగ్ లేవన్నా, లిప్ లాక్లు ఎక్కువ ఉన్నాయి. అంటే లిప్ లాక్ అనేది వాడుకునే విధానం కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఏడిపించారన్న. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు, పిచ్చ కామెడీ. దీపావళి కిట్టు కొట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు ఖచ్చితంగా వస్తుందన్న. వేరే లెవెల్ ర్యాంప్ తెప్పించారు. అసలు ఏమి ర్యాంపు, ఏమి స్టైలు, అసలు అద్దాలు ఒక అద్దం పలిపోయి ఆ డాన్స్ చేస్తుంటే ఒక సెంటిమెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మందు తాగడము, మెన్షన్ హౌస్ తాగుతూ ఒక బాటిల్, అబ్బా అదైతే మిరాకిల్. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఓల్డ్ సాంగ్స్ పెట్టేసేసి కిరాక్ తెప్పించారు. ర్యాంప్ తెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంది. హీరోయిన్ అయితే అసలు ఈ ట్విస్ట్ మాత్రం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్కి టైం సెన్స్ ఉంటుంది అన్న. టైంకి రాలేదనుకో 100% బ్లాక్ బాస్టర్. దీపావళికి బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ర్యాంప్ తెప్పించారు. హీరోయిన్కి మెంటల్ ఉంటుంటుంది. ఆ మెంటల్ ఏంటంటే ఒక టైం సెన్స్ టైంకి రాలేదనుకో హీరోయిన్కి మెంటల్ ఎక్కిపోతుంది. ఆ మెంటల్లో సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో హీరోయిన్కి లిప్ లాక్ ఇస్తాడు. లిప్ లాక్ ఇవ్వడం వల్ల హీరోయిన్ కంట్రోల్ అవుతుంది. దానివల్ల లాస్ట్లో ట్విస్ట్ మాత్రం అయితే వేరే లెవెల్. కొన్ని కోట్లు స్టోరీ చెప్పొద్దా సార్? స్టోరీ చెప్పను, సో స్టోరీ చెప్పొద్దు. ఓకే, సినిమా మాత్రం కే ర్యాంప్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. సో సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో మనకి ఈ దసరా దివాళీకి వచ్చిన మూవీస్ కంపేర్ చేసుకుంటే కామెడీ లెవెల్ అయినా, లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా, లేదంటే ఫ్యామిలీ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళు కనెక్ట్ అయ్యేది చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాలి సిచ్యువేషన్ కామెడీ. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో ఇప్పుడు మిత్రమంటలు మనం చూసుకుంటే వాళ్ళు ఏదో ఒక ఆర్గానిక్ కామెడీ జనరేట్ చేసి, లేదంటే వాళ్ళు ఏదో ఇలాంటి చేశారు. కానీ ఇక్కడ మాత్రం సిచ్యువేషన్ కామెడీ మనం ఒక మారుతిగా సినిమా ఎలా అయితే ఒక సిచ్యువేషన్ కామెడీ జనరేట్ అయితే భలే మగాడు ఆ లెవెల్లో సిచ్యువేషన్ కామెడీ వర్కౌట్ అయింది. బట్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే క్లైమాక్స్ ఎక్కడో మనం ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసిన క్లైమాక్సే కదా అనిపించింది తప్ప కొత్త క్లైమాక్స్లో అనిపించలేదు. బట్ ఓవరాల్ నార్మల్గా మూవీలో చూసుకుంటే మాత్రం పండగ వచ్చి చూద్దామంటే మాత్రం 2 hours అనేది ఈజీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ వాళ్ళు చెప్పిన అడల్ట్ కంటెంట్ కానీ బూతులు కానీ సినిమాలో అయితే లేవు. వాళ్ళు జనాలు అట్రాక్ట్ చేయడానికి టీజర్లోనూ ట్రైలర్లో పెట్టుకున్నారు తప్ప సినిమాలో అలాంటి అడల్ట్ కంటెంట్ ఏం లేదు. టైటిల్కి అయితే న్యాయం లేదు, ఎందుకంటే స్టోరీకి టైటిల్గా సంబంధం లేదు. వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారు దానికి. కాకపోతే అది జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళిపోయింది. కేరాంప్ అనేది అదొక బూత్ వాడు అందరికీ తెలుసు, అది బూత్లా వెళ్ళిపోయింది తప్ప వేరే టైటిల్ పెట్టుకుంటే జనాల్లోకి ఇంకా బాగా వెళ్ళేది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, పిచ్చిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. క్లైమాక్స్ ఒక్కటి ట్రై చేస్తారు, అది ఆల్రెడీ మనం చూసేసినదే ట్రై చేస్తారు. బట్ ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాల్సింది క్లైమాక్స్. డెఫినెట్గా విన్నర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ మూవీ అంత బాగుందని కాదు కానీ మిగతా మూవీ ఆ లెవెల్లో ఇప్పుడు. ఎందుకంటే మిత్రమంటలి కంప్లీట్గా వాష్ అవుట్, ఎంత తక్కువ మాట్లాడుకున్నది మంచిది. డూడ్ కూడా చాలా బాగుంది కానీ అందరికీ కనెక్ట్ అవ్వదు, అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వదు. ఒక జెన్జీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూరిటీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది తప్ప ఒక ఓల్డ్ జనరేషన్ వాళ్ళకైతే కనెక్ట్ అవ్వదు. అండ్ తెలుసు కదా కూడా సేమ్ అదే. ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, లేదంటే ఒక మల్టీప్లెక్స్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కానీ బీచ్ సెంటర్ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. బట్ ఆల్ సెంటర్ వాళ్ళకి అది మాత్రం కే ర్యాంప్ అనేది చాలా బాగా వస్తుంది. కే ర్యాంప్ లానే ఉంది, ర్యాంప్ ఆడించాడు.